కూటమి ప్రభుత్వము అస్తిత్వానికి వచ్చిందో ఆ రోజు నుంచి అతివృష్టి అనావృష్టికి గురి అవుతున్న రైతులందరినీ మనం చూస్తున్నాము. ఈరోజు మనము పొలాల్లోనే డైరెక్ట్ గానే ఉన్నాము, రైతులతో ఈరోజు ఇంటరాక్షన్ చేసుకుంటున్నాము. గతంలో ఇట్లా వర్షం వచ్చి ఇట్లా ఎక్కడన్నా నష్టం జరిగితే 3,000తో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పెద్ద మనసుతో కొనుగోలు చేసేవాళ్ళు. ఈ రోజు ఇట్లా పరిస్థితి మన పొలాలంతా కూడా మీరు చూస్తున్నారు, ఆడ ఎక్సెస్ గా వర్షాలు వచ్చేసి కూడా పంటలన్నీ కూడా ఇట్లా పడిపోయినాయి. కనీసము గవర్నమెంట్ కూడా ఎక్కడ కూడా వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యి ఏం చేయాలా, రైతులకి ఎట్లా ఆదుకోవాలన్న పరిస్థితుల్లో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా చర్యలు తీసుకుంటా లేదు. నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఎలక్షన్ కు ముందరైతే రైతులకు మంచిది చేస్తామని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వాళ్ళందరూ కూడా ఊరూరు కూడా వాళ్ళ మైక్ పట్టుకుని దెబ్బ కొట్టుకుని వచ్చినారు. ఈ రోజు రైతుల పరిస్థితి నిజంగా చాలా చాలా బాధాకరంగా ఉంది. ఇటువంటి రైతుల్ని మీరు ఆదుకోనాలి, కూటమి ప్రభుత్వం వాళ్ళందరూ కూడా ఇప్పుడైనా మీరు దిగి రావాలి, రైతులకు స్పందించాలి అని ఈ రోజు మేమందరూ కోరుకుంటున్నాము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసాని ఓపెన్ చేసి ఇంటి ముందరికే ప్రభుత్వంని తీసుకుని పోయే పరిస్థితి మనం చూసినాం. అంటే ఎక్కడైనా రైతుకు ఏ నాణ్యమైన విత్తనాలు కావాలన్నా కూడా గతంలో మనం చూసినాం, చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనం చూసినాం. రైతులందరూ కూడా మండల కేంద్రాల్లో పోయి పొద్దున 5 గంటలకు 4 గంటలకు పోయి ఖర్చీఫ్ వేసుకుని అక్కడ కూర్చునేది మనం చూసినాం. అయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారో రైతు భరోసాల్ని ఏర్పాటు చేసి, రైతు భరోసా కేంద్రాలని ఏర్పాటు చేసి అక్కడికే రైతులు డైరెక్ట్ గా రైతు ఇంటికే కూడా మనం డోర్ డెలివరీ సర్వీస్ చేసిన రోజులు కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ రోజు నిజంగా రైతులందరికీ కూడా రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసినాం. అయితే దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్ గా ఆపరేట్ చేసే సౌకర్యం కూడా కూటమి ప్రభుత్వం అక్కడ కల్పించలేదు. రైతులకు పెట్టుబడి సాయం కింద 13,500 కూడా మనం ఇచ్చినాం. ఈ రోజు పెట్టుబడి సాయం కింద ఇస్తాం 20,000 అని చెప్పి కూటమి ప్రభుత్వం దాదాపు 6 నెలలైనా కూడా ఒక్క పైసా కూడా రైతుకి ఇచ్చిన పాపానికి పోలేదు. ఈ రోజు కూడా రైతులకి ఇట్లా పంటలు అతివృష్టి అనావృష్టి వల్ల చాలా నష్టపోయినారు. వాళ్ళందరికీ కూడా ఆదుకునే దానికి కూడా ఎక్కడ కూడా ముందుకు వస్తలేదు కూటమి ప్రభుత్వము. ఇన్పుట్ సబ్సిడీ లేదు, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. అదే విధంగా ఎవరు వచ్చి కూడా ఇది ముందు కొనడం లేదు. రైతు పరిస్థితి ఎంతగా బాధాకరంగా ఉంది అంటే ఈ రోజు ఏ దళారులు అయితే మీ కమిషనర్లు అయితే మీ మిల్లర్స్ అయితే మీ ఎవరైతే వచ్చి మధ్యలో ఏ రేటు పలుకుతారో ఆ రేటుకి ఇచ్చేస్తా ఉన్నారు రైతులు. నిజంగా కన్నీటితో మళ్ళా ఆయన ఇంటికి వస్తున్నాడు. అన్నం పెట్టే రైతు ఈ రోజు ఇంత బాధాకరంగా ఉన్నాడంటే చాలా దయనీయ పరిస్థితిగా ఉంది రైతులు. ఆ రోజు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు రైతుని రాజుగా చూడాలి అని ఆయన తపన పడ్డాడు. జగన్మోహన్ రెడ్డి గారు రైతుని రాజుగా చేసే దిశలోనే ఆయన పరిపాలన చేశాడు. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ప్రతి రైతు కూడా నష్టం పోయినా కూడా ఈ రోజు ఎవరు కూడా పట్టించుకునే నాథుడే లేదు అని ఈ రోజు ఇంటరాక్షన్ ద్వారా ప్రతి రైతు కూడా చెప్పుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి కన్ను తెరిసి ఇలాంటి రైతుల్ని ఆదుకోనాలని వైఎస్ఆర్సీపీ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తా ఉంది అని ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. అదే విధంగా పొలం పిలిచింది రైతుల పక్షపాతి ప్రభుత్వం అని చెప్పాలి. గత 5 సంవత్సరాలుగా రెవెన్యూ అధికారులు ఎక్కడున్నారో, మంత్రులు ఎక్కడున్నారో, ఎమ్మెల్యేలు ఎక్కడున్నారో, డిపార్ట్మెంట్ ఎక్కడుందో కూడా తెలియని సమయంలో ప్రజలు వాళ్ళు కూడా ఈ రోజు అధికారులు కూడా పరుగులు పెట్టిస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం దాచుకోవడం తప్ప చేసింది లేదు. ప్రజల్ని అప్పుల పాలు చేసిన ప్రభుత్వం ఏదంటే గత ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. రాయలసీమ ద్రోహి అని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారిని. ఎందుకంటే ఆ రోజు 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలాట ఆడారు. మరి రాయలసీమకు మరి హైకోర్టు బెంచ్ తెస్తానన్నారు. మరి ఏమైనా తెచ్చారా అంటే నేను రాయలసీమ పులిబిడ్డ అన్నారు. రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అని మరొకసారి మీకు తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ తెగిపోయిన అన్నమయ్య డ్యాం ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు అన్నమయ్య డ్యాం తెగిపోయింది. అన్నమయ్య డ్యాం ఎందుకు తెగిపోయిందని ఇక్కడున్న ప్రజలందరికీ తెలుసు. సుమారుగా 42 మంది చనిపోయారు. ఆ 42 మంది చనిపోతే పరామర్శించడానికి కూడా రాని ద్రోహి రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మాది మంచి ప్రభుత్వం, ప్రజలు ఏ నమ్మకంతో అయితే మాకు ఓటేశారో ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకోబోతున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఒక పక్క రైతన్నలకు, ఒక పక్క మహిళలకు, ఒక పక్క యువతకు, ఒక పక్క పారిశ్రామికంగా సంపద సృష్టించడం తెలుసు, సంక్షేమ పథకాలు ఇవ్వడం తెలిసిన ఘనత శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని కూడా తెలియజేస్తూ మరి రాయలసీమ కూడా డ్రోన్ హబ్ కూడా మన రాయలసీమకి రావడం
మరి హైకోర్టు బెంచ్ రావడం, మరికొన్ని పరిశ్రమలు కూడా మన రాయలసీమకే వస్తున్నాయన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పరిశ్రమలు కనపడినా అది కనిపించేది మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. గత 5 సంవత్సరాల్లో వచ్చిన పరిశ్రమలు పారిపోయేలా చేశారు గత ప్రభుత్వం వారు. దోచుకోవడం దాచుకోవడం తప్ప చేసింది ఏమీ లేదన్న విషయం మీకు అందరికీ తెలుసు. ఇది ఒక మంచి ప్రభుత్వం. ఏదైతే మాట చెప్పారో ముఖ్యమంత్రి గారు ఆ మాట నిలబెట్టుకోబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం.